ఎప్పుడూ కూల్‌గా ఉండేటువంటి అమ్మ వెంకాయమ్మ అంటే కూడా వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన పార్టీ నేతల్లో కూడా ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అందరూ కూడా అమ్మకు ఎదురుపడి, అమ్మ ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళేటువంటి నాయకులు ఈ రోజుల్లో కూడా ఇతర పార్టీలో ఉన్నారంటే బూచేపల్లి వెంకాయమ్మ రేంజ్ ఏందో బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుసుకోవాలని కూడా కొంతమంది వైసీపీ జడ్పీటీసీలు అయితే ఘాటుగా చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్లే మనము అందరూ వాసన్న కూడా ఈ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం, అలాగే మంత్రి అవటం, ఇన్నిసార్లు అదే పార్టీ నుంచి 5-6 సార్లు గెలవటం జరిగింది. కానీ ఈరోజు అంత పార్టీ పక్కకి పోగానే బురద చల్లటం, అట్లాగే జీవితాంతం పవన్ గారితో ఉంటారట. పార్టీ మారంగానే అతని గురించి ఏం తెలిసిందని జీవితాంతం ఉంటారు. మనం ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళని విడిచిపెట్టిపోయినప్పుడు పార్టీ మారంగానే అతని గురించి ఏం తెలుసని మనం జీవితాంతం ఉండగలుగుతాము. ఇలా పార్టీ మారంగానే ఇట్లా బురద చల్లటం కరెక్ట్ కాదు. అలాగే మా చైర్మన్ గారిని దించేస్తాను, మీరు అనుమతిస్తే దించేస్తాను అంటున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. మేము 55 మంది మేము ఒకే పార్టీ మీద గెలిచున్నాం. ఒకవేళ ఎంత నీతిగా లేని వాళ్ళు ఒక 5-6 వెళ్ళినా మిగతా 45-50 మంది ఉన్నాం. మేము జెడ్పీ చైర్మన్ గారిని ఎవరు కదిలించలేరు. మేమందరం జెడ్పీటీసీలు అందరం అమ్మగారికి అండగా ఉండి ఈ సంవత్సరంన్నర కాలం మనం కష్టకాలంలో ఉన్నప్పుడే మన పార్టీ తరఫున అందరం అండగా ఉండాలని మా తోటి జెడ్పీటీసీలు కూడా అందరికీ చెప్తున్నాము. మళ్ళా ఒకరోజు మేమందరం కూడా జెడ్పీటీసీలు అందరం ఎక్కువ మందిగా మా బలం నిరూపించుకుంటాం ఇదే ప్రెస్ మీట్ సందర్భంగా.